ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము దుబ్బాక ప్రాజెక్టు సిద్దిపేట దగ్గర నుండి వచ్చినాం. మీ ఇవాళ మాకు ధర్నా అని చెప్పిర్రు. మా బాధలు మా గోసలు రేవంత్ రెడ్డికి చెప్పుకోవాలని వచ్చినాం. మమ్మల్ని ఎందుకు చర్చలకు పిలుస్తలేరో మాకు అసలు అర్థం అవ్వట్లేదు. చాలా జీతాలతో మేము చాలా కష్టాలు తీస్తున్నాం. మాకు ఇచ్చేది 13,000 జీతం. ఆ 13,000 జీతంలో మా పిల్లల్ని చదివించుకోవాలా, మేము బ్రతకాలా. ఈ రోజుకి వస్తే 15వ తారీఖు ఇంతవరకు కూడా మాకు శాలరీ చేయలేదు. మరి సీతక్కను కలిసినమ్మా? వెళ్ళి సీతక్కను మా నాయకులు కలుస్తున్నారు. ఆమె హామీలు ఇస్తుంది, హామీల వరకే ఉంటుంది అది. ఇంకా ఏం చెప్తాం మేము? మీకు ఏం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు? మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ప్లస్ ఇప్పుడు మాకు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్స్ కట్ చేసిర్రు. మాకు అంగన్వాడీ డ్యూటీ చేస్తున్నాం మేము. ఇది గవర్నమెంట్ అంటుండ్రు, కానీ గవర్నమెంట్ లాగా లేదు ఇది. మేము చేసినన్ని రోజులే మాకు కూలి, మాకు పిఎఫ్ లేదు, ఏది లేదు. మేము కష్టం ఉన్నన్ని రోజులు చేస్తాం, మేము చేతనైనన్ని రోజులు చేస్తాం. చేత కానప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకోవాలా? దానికి మాకు రీజన్ చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ రావాలి కదా. ఈ అంగన్వాడీ డ్యూటీ అని చెప్పేసి పెన్షన్ కట్ చేసేసారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు. కనీసం మాకు కనీస వేతనము 25,000 26,000 జీతం మాకు కావాలా. మాకు రెగ్యులరైజేషన్ చేయాలా. ఇంకొకటి ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్లలో కూడా మాకు సెలవులు ఇవ్వరు. ఇప్పుడు ప్రైమరీ పిల్లలకేమో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, కానీ మా అంగన్వాడీ పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకు హాలిడేస్ కావాలి కదా. మాకు ఏది రీజన్ చెప్పట్లేదు. అది మాకు కారణం. చెర్లపల్లి నుంచి వచ్చిన మామూలుగా నేను హెల్పర్గా చేస్తాను. కాకపోతే శాలరీ కోసం 7,800 నుంచి 7,800 శాలరీ తీసుకొని చేస్తున్నాం. మాకు శాలరీ పెరగాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలి, అన్ని సౌలతులు అయితే ఉండాలి. పని భారం కూడా ఎక్కువ అవుతుంది. 7,800కి ఏమొస్తుందని శాలరీ అంత తక్కువ కూడా ఎవరు చేయట్లేరు కదా. కాబట్టి మేము గవర్నమెంట్ని ఒకటే అడిగేది, మాకు జీతాలు పెంచాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఉండాలి, గవర్నమెంట్ స్కూళ్ళలాగా హాలిడేస్ ఉండాలి. ఇవన్నీ కోరుకుంటున్నాం. అంటే ఇట్లా ధర్నా చేస్తున్నామని అరెస్ట్ చేస్తున్నాం. పర్మిషన్ తీసుకున్నాం కదా. అవును, తీసుకుపోయారు. అలాంటివి చేయొద్దు. కాకపోతే మా హక్కుల గురించి మేము కొట్లాడుతున్నాం. దాని గురించి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెప్పాలి, మా ప్రాబ్లం మేము చెప్తున్నాం. కాబట్టి ఇంకా వాళ్ళకి కలవలేదు సార్. అంతే, శాలరీ పెంచాలి, పిఎఫ్ఈఎస్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ లాగా హాలిడేస్ ఇవ్వాలి. మే నెల మొత్తం హాలిడేస్ ఇవ్వాలి. మాకు ప్రతి పోయిన సంవత్సరం కూడా మే నెల మొత్తం హాలిడేస్ చేసి మరి హామీలు కూడా ఇప్పుడు అమలు చేయాలని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో కూడా 18,000 చేస్తామన్నారు. మరి అదే మేము అడుగుతున్నామండి. మేము ఎక్కడ అడగట్లేదు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని మేము అడుగుతున్నాం కదా. మేము మంత్రి గారిని కలిసాము, సీతక్క గారిని కలిసాము, ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చాము. మరి మా సమస్యల కోసం మేము వస్తున్నాం కదా సార్. పోలీసు వాళ్ళు మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరండి? మేము వేరే గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా సార్. మేము పొద్దున్న నుండి మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తున్నారండి. తిండి నీళ్ళు లేకుండా తిరుగుతున్నాం మేము రోడ్డు మీద. కనీసం గిద్ద జాలి కూడా లేదు పోలీసు వాళ్ళకి మా మీద. మాకు ఫైనల్గా మాకు రౌండ్ ఫిగర్ 18,000 చేస్తున్నారండి. మాకు 18,000 చేయాలి. మాకు మే నెల మొత్తం హాలిడేస్ ఇవ్వాలి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్ ఇస్తున్నారు. హాఫ్ డే స్కూల్ కూడా మాకు గవర్నమెంట్ స్కూల్లో కట్టించారు, సేమ్ మాకు అట్టనే ఇవ్వాలి. మేము అయ్యే కోరుకుంటున్నామండి. మాకు పని భారం కూడా మాకు సెల్లులో పెంచారండి. మేము సెల్లులో కూడా మాకు పనికిరాని సెల్లులు ఇచ్చారు సార్. మాకు దాంట్లో కొడితేనండి ఇట్లా తిరిగి ఎప్పుడో అది ఓపెన్ అవుతుందండి. మేము ఎట్లా వర్క్ చేయాలండి? 2 యాప్లు ఇచ్చారు. ఎట్లా వర్క్ చేయాలి సార్? సెల్లు మంచిగా పని చేస్తే సెల్లు ఇవ్వండి, మేము పని చేస్తాం. ఒక యాప్ ఇవ్వండి, మేము పని చేయకపోతే గవర్నమెంట్కి మమ్మల్ని నిలదీయండి సార్. మాకు ఒకటే యాప్ కావాలి. అదైనా సెల్లు కూడా మంచి నడిచే సెల్లు ఇవ్వాలి సార్. మాకు ఏదో పనికిరాని సెల్లులు మా ముఖాన్ని ఎత్తే అది చేయలేదు, పర్సంటేజ్ కాలేదు, ఇది కాలేదు అని చెప్పి ఒకటే మాకు మెసేజ్లు పెడతారు. మేడం సిడిపో గారు పెడతారు, డైరెక్ట్ వాళ్ళు మాకు పెట్టారు, మీరు ఎందుకు చేయట్లేదని మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మేము అటెండెన్స్ అవ్వాలి సార్. సెల్లు పని చేయదు. వేరే వాళ్ళ సెల్లు ఇవ్వాలంటే ఎవరిస్తారు సార్? 20,000 పెట్టి కొనుక్కోమంటారు. మాకు వచ్చే శాలరీ 13,000. మాకు రోగాలు, నొప్పులు, పిల్లల చదువులు, హాస్పిటల్కి పోతే మాకు 10,000 సరిపోట్లేదు సార్. రోగం వస్తే మేము ఎట్ట కొనుక్కోవాలి సార్? కొత్త సెల్లులు ఆడుకొనుకుంటాం సార్, చెప్పండి.
ఇప్పుడు ఆయమ్మ లేక సార్ మస్తు ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకా మాకు ఇప్పుడు ఆయమ్మ చనిపోయి ఇప్పుడు 4 సంవత్సరాలు సార్. ఆయమ్మ పని నేనే చేస్తున్నా, నా పని నేనే చేయాలి, పిల్లలు పిలుచుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఆఫీస్కి రమ్మంటే రిపోర్ట్లు పట్టుకొని పోవాలి. సెంటర్ డోర్ లాక్ పెడుతున్నా, డోర్ లాక్ ఉందని విలేకరులు వస్తారు. మేము ఎట్లా చేయాలి సార్? మరి మాకు ఆయమ్మని కూడా కావాలి తొందరగా. వేకెన్సీ ఉన్న సెంటర్లు కూడా ఆయాని పెట్టాలి, టీచర్ని పెట్టాలి, తొందరగా ఇవి ఫిలప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి గవర్నమెంట్కి. మేము అదే సార్ మేము కోరుకునేది. కనీస వేతనం మాకు 18,000 ఇవ్వాలి సార్. మాకు ఆ 18,000 లేకపోతే మేము బతకలేము సారు. ఒప్పుకున్నారు కూడా సార్. మేము టెంట్ల కింద టెంట్ వేసుకుంటే సార్, టెంట్ల కింద వచ్చి మీకు 18,000 మేము చేస్తాం మా గవర్నమెంట్ వస్తే అని చెప్పి మాకు హామీలు ఇచ్చారు సార్. హామీలు మాకు ఎంత సార్? 5,000 మేము అడిగేది. 5,000 ఇస్తే మాకు రౌండ్ ఫిగర్ 18,000 అయితే సార్. మేము 18,000 ఒకేసారి ఇవన్నీ మేము అడగట్లేదు కదా సార్ వాళ్ళని. ధర్నాలు చేయొద్దని ఇంటి దగ్గరే అరెస్టు చేస్తుర్రు. స్కూల్ ఓపెనింగ్ వచ్చే స్కూళ్ళల్లో వచ్చి అరెస్టు చేస్తుర్రు. మాకు జీతాలు పెంచుతలేరు. రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళ నుంచి హామీలు ఇచ్చిండు పెంచుతాం చేస్తామని. ఇప్పటికి వచ్చినాక ఆయన మేము ఇన్ని ధర్నాలు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేడు. మాకు 7,800 మాకు ఎటు సరిపోతలేవు. మేము చాలా బాధలలో ఉన్నాము. మే నెలలో కూడా మాకు సెలవులు ఇస్తలేరు. పిల్లలని దేవాల మధ్యాహ్నం దాకా ఉండాలంటే మేలలో సెలవులు ఇస్తారండి. ఎవరు వస్తారు స్కూల్కి? ఉండాలో చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్ వర్కులు ఎక్కువ ఇచ్చారు టీచర్లకి. పిల్లలకు స్కూల్ ఏం చెప్తలేరు, పెడతలేరు అని తల్లులు కానీ పంపిస్తలేరు పిల్లల్ని. టీచర్లకు ఆ వర్కులే సరిపోతున్నాయి. ఫోటో క్యాప్చర్ అని అది అని ఇది అని టీహెచ్ఆర్ ఇవ్వాలని ఈ బాధలలోనే ఉంటున్నాం. ఆయాలం చూసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు పనివారం తగ్గించాలి, జీతాలు పెంచాలి, గవర్నమెంట్ స్కూల్ లాగానే మాకు చెయ్యాలి. గవర్నమెంట్ హాలిడేస్లు ఇవ్వాలి మాకు. కానీ మే నెలలో అందరికి ఎట్లా ఇస్తారో మాకు అట్లనే ఇవ్వాలి. మాకు ఆ బెనిఫిట్ ఎక్కడ ఇంటి దగ్గరే అరెస్ట్ చేశారండి. వస్తుంటే ఎక్కడ పడితే ఎక్కడ తెలుస్తే అక్కడ బస్సులు ఎక్కుతున్నా కానీ అరెస్ట్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ తీసుకుని స్టేషన్లలో పెడుతుంటారు. ఇస్తే అయిపోతుంది కదా. మేము కూడా ఊరికే రామ్గా ధర్నాలు చేయం కదా. అంటే మేము ఈ శాలరీ కోసమే కదా కొట్లాడేది. ఆ శాలరీ మాకు ఇచ్చేస్తే ఇదంతా అవసరం ఉండదు కదా. అలా డ్యూటీలు కానీ అలా ఎక్కడోళ్ళు అక్కడ డ్యూటీలు చేసుకొని నిమ్మలంగా ఉంటారు. మన జీతాలు పెంచితే అయిపోతుంది. మా అంతలు మేము డ్యూటీ చేసుకుంటాం నిమ్మలంగా, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. మా ప్రాబ్లమ్స్ మాది కదా సార్. 7,800కు ఎవరికైనా ఇబ్బందే కదా సార్. ఎట్లా వెళ్తుంది? అందరికీ పిల్లలు చదివించాలి అందరిలాగా.